కుత్బుల్లాపూర్ సుచిత్రలోని టిఫిన్ సెంటర్లో దారుణం జరిగింది. టిఫిన్లోకి చట్నీ ఎక్కువగా వేయనందుకు హోటల్ సిబ్బందిపై కత్తితో దాడి చేశాడు ఓ కిరాతకుడు. ఉల్లిపాయలు కోసే కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుత్బుల్లాపూర్ సుచిత్రలోని టిఫిన్ సెంటర్లో దారుణం జరిగింది. టిఫిన్లోకి చట్నీ ఎక్కువగా వేయనందుకు హోటల్ సిబ్బందిపై కత్తితో దాడి చేశాడు ఓ కిరాతకుడు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ భవాని. ఇప్పటికీ కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఓ టిఫిన్ సెంటర్ లో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉమ్మాదిగా మారిన ఒక వ్యక్తి అయితే అక్కడ సిబ్బందిపై ఉల్లిపాయలు కోసే కత్తితోనైతే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడికి గల కారణం కేవలం తనకు అడిగినంత చట్నీ వేయలేదు. టిఫిన్ తీసుకెళ్తున్న సమయంలోనైతే ఆ యొక్క అక్కడ ఉన్న సిబ్బందితో కొంతవరకు అతను గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవ అనంతరం మాట పెరగడంతో ఈ వ్యక్తి దాడి చేసినట్లుగానైతే గుర్తించారు. ప్రస్తుతం మనము సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా చూడవచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిన తర్వాత వెళ్లిపోయే వ్యక్తి మళ్ళీ అతని పైన దాడికైతే పాల్పడడం జరిగింది. మొదట ఆ యొక్క హోటల్ సిబ్బందిని ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నాడో అతను కొట్టడం జరిగింది. ఆ తర్వాత హోటల్ సిబ్బంది కూడా అతని పైన చేయి చేసుకోవడం, ఆ గొడవ పెద్దగా అవ్వడం, దాంతో అక్కడున్న వస్తువులు కూడా తీసుకొని వారిపైన దాడికి పాల్పడడం, అంతేకాకుండా ఉల్లిపాయల కోసం కత్తిని తీసుకొని వెంటనే వారిపైకి దాడికి రావడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని పట్టుకొని పోలీసులకైతే అప్పగించారు. కొంతమంది సిబ్బంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగింది అనే వివరాలు కూడా అక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చిన్న విషయాలకు ఇలా ఉన్మాదంగా మారి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ అక్కడ మనం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూడవచ్చు. చాలా క్లియర్ గా ఉంది. నార్మల్ గా మాట్లాడుకుంటున్న సమయంలోనే వారిద్దరి మధ్య ఏం జరిగింది అనే పూర్తి క్లారిటీ లేకపోగా అసలు చిన్న విషయానికి ఇంత పెద్ద దాడి అనేది సమం కాదంటూ కూడా ఈ విషయం తెలిసిన నెట్ ఇంత వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈ యొక్క ఫుటేజ్ అనేది. సో దీనికి సంబంధించి కూడా కొంతవరకు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.